గుంటూరుకు సమీపంలోని నల్లపాడు నుంచి బీబీనగర్ వరకు రైల్వే లైను డబ్లింగ్ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మార్గం పూర్తయితే విజయవాడ నుంచి 3.5 గంటలు, గుంటూరు నుంచి 3 గంటల్లో సికింద్రాబాదుకు చేరుకోవచ్చు. 2027 కల్లా ఈ మార్గం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 4.5 గంటల సమయం పడుతుండటంతో పాటు ఎదురుగా వచ్చే రైలుకు క్రాసింగ్ ఇవ్వడానికి మరో రైలును వేరే స్టేషన్లో నిలపాల్సి వస్తోంది. రెండో మార్గం అందుబాటులోకి వస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. 248 కిలోమీటర్ల సింగిల్ లైన్ను 2,853 కోట్ల వ్యయంతో డబుల్ లైన్గా మారుస్తున్నారు. మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. గతేడాదే నిధులు కూడా విడుదల చేసింది. అవసరమైన చోట్ల భూసేకరణ పనులు కూడా అధికారులు పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బీబీనగర్ వరకు డబుల్ లైన్ ఉంది. బీబీనగర్ నుంచి నల్లపాడు వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే కీలక మార్గం కావడంతో ఉన్నతాధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతికి ఈ మార్గం చాలా కీలకం. త్వరలోనే పూర్తి కానున్న నడుకుడి, శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుకు నడుకుడి దగ్గర ఈ లైను అనుసంధానమవుతుంది.